హలో నాదేంటి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనకబెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనకబెట్టరాటం ఏంటి నా చింతకా? వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మరిసిస్తున్నావుగా? అవును ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి. ఏమన్నాను? మరి అదే కదా నేను అంటున్నాను. మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు. చెక్కు మార్చి ఇస్తా అన్నావు. మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. ఏపీకా గాడియా సాబ్. ఏమయ్యా, ఏం పోలీసులయ్యా మీరు? నేను పిలుస్తూనే ఉన్నాను, మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. పోలీసు అంటే ఏమిటి? ప్రజారక్షక దళము. ప్రజల కష్టాలు ఉంటే రక్షించాలి. మాకు తెలుసు బాబు చట్టము, మేము చదువుకున్నాము. మీరే కనుక మా ఆంధ్రాలో అయితేనా? మీరు తెలుగు వాళ్ళ? ఎస్, తెనాలి. స్టాప్ స్టాప్. ये कार किसका है? नादे, this is mine. So you are the serial killer. Serial killer? Yeah. Hey, arrest him. అంటే మనం ఇన్నాళ్ళుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగుడు అన్నమాట. ఇదే పోతో ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ ఖాయం. అరే నేను కిల్లర్ కాదయ్యా. పెట్టుకుని కారు తీసుకొచ్చింది కాకుండా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? ఎంత ప్లాన్ వేశారు? మనం తినాలయ్యా. అందుకే ఎత్తుకు తీసుకెళ్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా. నాకే పాపం తెలీదు. हैदराबाद के उन 4 लड़कों को कहां छुपा कर रखा है? నిజం చెప్పయ్యా, వాడు అసలు రాక్షసుడు. నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను. నిజం చెప్తాను కదా మీకు. कुछ पता है क्या? Sir. Sir, they are not listening to me. I am professor in Osmania University. I will give my VC's telephone number. You please do inquire. Constables, इसका रस्सी खोल दो. నీళ్లు పైన పడుతున్నాయి. నీళ్లు కదమ్మా, పైన పోసుకుంటే కింద పడతాయి. పాపం వాటికి ఏం తెలుసు? ఇదిగా ముసలాయన కడుకోవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదరతాను ఎన్నిసార్లు చెప్పలే నీకు? స్నానాలు బావి దగ్గరే చేస్తారు, బెడ్రూముల్లో చేయరు. చూడు రతమ్మా, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి. రోజుకోసారి జెండా వందనం చేస్తాను, 2 సార్లు జనగణమన వాడతాను, 4 సార్లు బావి దగ్గరే స్నానం చేస్తాను. అది నా పౌర హక్కు. నీ హక్కులు డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత గొప్ప కాదు. ఇంటి ఓనర్ నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎల్లవాళ్ళు చెప్పిందే వినలేదు. ఇళ్ళవాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు. ఇదిగో ముసలాడా, నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు. నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీషు దొరను కొట్టాను దెబ్బకిట్టా. ఏంటి కొడతావా? ఎక్కడ కొడతావు? కొట్టు చూద్దాం. నా సంగతి నీకు తెలియదు. ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు. నువ్వు ఎంతమంది తెచ్చి లాఠీలు లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను. మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైపు. మళ్ళీ మొదలెట్ట కురుక్షేత్ర యుద్ధం. నీ బొంద, ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా, స్వాతంత్ర యుద్ధం. ఈ చండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు. ఏంటి నాతో చెడుగుడు ఆడతావు? రారా. లోపలికి రేపు సూర్యుడు వచ్చే లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే నా మొగుళ్ళతో చెప్పి వెయిట్ చేస్తా. రాత్రికి చంద్రుని చూడరు అంతే. అమ్మా, అంత హింసా కార్యక్రమం ఎందుకమ్మా? ఇల్లు కడిగేస్తాం కదా, మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి. అట్లారా దారికి. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి. 2 నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశాననే? భలేవారు సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని. కానీ నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్ట్. ఏ మెడలిస్ట్? గోల్డ్ మెడలిస్ట్. పేరు ఏం పేరు? విష్ణు సార్. విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. చెప్పు, ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలి, అంతే కదా? లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? పెట్టే ఫోను. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్. నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా.
తినగండం నూరేళ్ళు ఆಯ್ತು. ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. You are Vishnu, Mukul Narasimha candidate. Yes, sir. Gold medalist. Yes, sir. Already you are appointed as accounts officer. Oh. Congratulations. థ్యాంక్ యూ సార్. ఒరే ఆచారి, టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్. ఓహో, కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు. ఆగండి, ముందు స్ట్రిప్ పోకర్ గేమ్ ఆడాలి. స్టిప్ పోకర్ గేమా అంటే? ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం. చూడండి, మీది రెడ్ కలర్, నాది బ్లాక్ కలర్. మీరు రెడ్ కార్డ్ తీయాలి. పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి, ఓడిపోయినట్టే. ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఒంటి మీద నుండి ఏదో ఒక ఐటెం తీసేయాలి. ఓహో, ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నారు కానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలా ఎంతసేపు ఆడాలి? బల్ల మీద కార్డ్స్ అయ్యే వరకు, లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, కానివ్వండి. ఓడి పేరు చూసారా? ఏదో ఒక ఐటెం తీసేయండి. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరే వెపుతారు. కార్డ్స్ అయిపోయినాయి, ఆట అయిపోయింది. ఇక మిగిలింది అమ్మాయి. ఎవరు? నా కాబోయే భర్త. ఏమిటి, కాబోయే భర్త? ఎస్, ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు, నాతో ముందు ఎందుకు చెప్పలేదు? మీకు పెళ్ళయిందని 6 ఏళ్ల కొడుకున్నాడని మీరు మాత్రం చెప్పారా? నువ్వు కావాలని ఈ నిజాన్ని దాచమంటాను. లేదు, చూడండి, మీలో నేను అబద్ధాలు చెప్పలేదంటాను. ముందు బయటికి నడవండి. గెట్ అవుట్. అన్నయ్య ఏం చేస్తావు? ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. గెట్ అవుట్. అతనికి బయటికి వెళ్ళమన్నా? చూడండి, మీరుగా అతను కళ్ళబడితే నాకు ఈ జీవితంలో పెళ్ళే కాదు. మీకు మీ భార్య ఎంత ముఖ్యం, నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం. వెళ్ళిపోండి. ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి. ఇక ఈ జన్మలో ఇంటి ఛాయలకి రాకండి. వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి తీపండి. ముందు ఇక్కడి నుంచి తీపండి. అమ్మో, ఇక్కడి నుంచి పడిపోతాను. మీరు ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. ఇక్కడ నుంచి అందరూ చూస్తారు. చూడనివ్వండి, నాకే. కానీ నేనంటే నీకు ఇష్టం అన్నావు. ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్, తర్వాతే మిగతా వాళ్ళు. దిగండి.